హలో మై డియర్ పీపుల్, ఇవాళ మేమైతే కారా చేసుకుంటున్నాం. సన్నడిది మడుగప్పలు మమ్మీ చేస్తుంది ఇవాళ. ఫస్ట్ పిండిలోకి ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం తగినంత వేసుకోండి, కారం మీరు తినే బట్టి. నెక్స్ట్ మా మమ్మీ మిక్స్ చేస్తుంది. అవి మెత్తగా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, జీలకర్ర, వాము పేస్ట్ చేసి దీంట్లోకి పళ్ళు సన్నవి కాబట్టి అడ్డుపడతావని వాటర్ పోస్తుంది. ఒకవేళ దొడ్డు చక్రం అయితే మీరు దాన్ని డైరెక్ట్ పేస్ట్ వేసేసుకోవచ్చు పిండిలోకి. కారం ఉప్పు వేసి కలిపి ఎల్లిపాయ జీలకర్ర వామ్ పేస్ట్ పట్టి జాలి పట్టేసి వాటర్ పోసేసి ఇట్లా కలిపేసుకోవాలి. పొద్దున్నే టిఫిన్కి చాయ్లలో వేసుకొని స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా తొందరగా ఇవైనా వేసుకొని తినచ్చు. పిల్లల కంటే ఎక్కువ పెద్దోళ్ళే చాయ్లల్లో బాగా తింటాం. చాయ్లోకి అయితే సూపర్ ఉంటాయి. పిండి అయితే కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆయిల్ పెట్టే ఇలా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అలా వస్తాయి సన్నగా, సూపర్ ఉంటాయి టేస్ట్, క్రిస్పీగా. చాలా అప్పలు అయితే 2-3 కూర్చొని ఒకరు పెడతా అంటే ఒకరు చేయొచ్చు. కొంచెం అయితే మనమే పెట్టుకోవాలి, మనమే చేయాలి. మనం చేసేవి కొన్నప్పలే కదా, అందుకే. దీంట్లోకి పిండి పెట్టేసుకున్నాం. దీంట్లోకి పెట్టేసినాక ఆయిల్లోనే డైరెక్ట్ వేసేస్తే మనకి రెడీ అవుతాయి. ఇప్పుడే స్టవ్ ఆన్ చేసింది మమ్మీ. ఆయిల్ పోసుకోవాలి ఫుల్గా వేస్తే ఆయిల్ ఫుల్గా వేస్తే తొందరగా కాలుతాయి అన్నట్టు అప్పలు. అంతేనా మమ్మీ? ఇప్పుడు ఆయిల్ వేడైనాక వేసుకోవాలి మనం అప్పలు. ఆయిల్ హీట్ అయిందా లేదో చూసుకొని ఇక స్టార్ట్ చేసుడే. ఓకే, హీట్ అయిపోయింది ఆయిల్. ఇప్పుడు అప్పు వేస్తున్నాం ఆయిల్లో. వావ్, సన్నటి తొందరగా కాలిపోతాయి, తొందరగా అయిపోతుంది. కానీ పెద్ద మూకుడు అయితే ఇంకా చాలా అప్పలు చేసుకోవాలంటే పెద్ద మూకుల్లో చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే కొన్నే కాబట్టి నార్మల్ దాంట్లో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొకటి రెడీ చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ఆటోమేటిక్ మిషన్స్, అప్పుడంటే ఒత్తేవి కష్టంగా ఉండేది, ఇది ఆటోమేటిక్. ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు. ఇప్పుడు అంతా రెడీమేడ్, తొందరగా స్పీడ్గా అయిపోతాయి. 2 ఉండాలి, 2 ఉంటే తొందరగా. చాలా అయితే 2 పెట్టేదాన్ని, ఒక్కటే కాబట్టి కొంచెమే కాబట్టి ఒక్కటే యూజ్ చేసి. అప్ప రెడీ అయింది. మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. మాకే ఏమన్నా తినబుద్ధి అవుతుందని అడిగితే ఇవి చేసుకుంటున్నాం. అంటారు ఫ్రెండ్స్, చెయ్యరు, చేసేటోళ్ళకి కష్టం. మేము అడుగుతాం ఫ్రెండ్స్, కానీ చెయ్యరు. చేసేది ఒకరు, తినేది అయిపోతాయి. మేము హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. ఏం చెయ్యరు ఫ్రెండ్స్, చేస్తాం. తింటాం అంటారు. అవును, తినడానికి చేస్తారు. ఇవి పెట్టండి, నువ్వెన్నా పెట్టాలి. మేము ఎడిటింగ్లో తీసేస్తాం. మన అప్పలు రెడీ అయిపోతున్నాయి. ఇవి తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్, ఎక్కువ రోజులు ఉండవు. తినేస్తారు అందరూ వెంటనే, చేసిన వెంటనే. పెద్దోళ్ళ చాయ్లలో తినేస్తాం. టేస్ట్ చేయి మమ్మీ, ఎట్లున్నాయో ఒకటి తిని. ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లున్నాయో. ఇక్కడ చూపించు, ఇటు వచ్చి. తునిగిపోతారు, క్రిస్పీగా ఉన్నాయి కదా, కరకరలాడుతున్నాయి. ఇవి వెంటనే కాలుతాయి. ఇవి ఎక్కువసేపు కూడా పట్టదు టైం. ఫ్రెండ్స్, నన్ను ఏం హెల్ప్ చేయదు మా అమ్మాయి అని వీడియోలు అన్నది కదా, చూడండి ఫ్రెండ్స్, నేనే ఇవన్నీ చేస్తున్నా. అయ్యో, ఇలా చేసి ముద్దలు చేసి హెల్ప్ చేసినా అని చెప్తాను. అయిపోయినాయి. కొంచెం పకోడీ వేస్తా, ఇవి క్లోజ్ అయిపోయినాయి.
ఇప్పుడు మేమైతే మిగిలిన లాస్ట్ కొంచెం పిండితోటి పకోడీ వేసుకుంటున్నాం. ఇవి కొంచెం వేస్తాం, కొంచెం లాస్ట్ పిండిలో ఇట్లా వేస్తే ఇది ఒక వెరైటీ పకోడీ తిన్నట్లు ఉంటుంది. కొంచెం కారం వేసుకుందాం పకోడీలోకి. కారం కలిసేదాకా మిక్స్ చేసుకోండి పిండి. వేడి వేడి నూనెలో లాస్ట్కి పకోడీ రెడీ అయిపోతుంది. మొక్కజొన్న అటుకులు వేసుకుంటున్నాం లాస్ట్లో. చూడండి మా మొక్కజొన్న అటుకులు క్రిస్పీగా, అక్కడ పకోడీ, అప్పలు, అటుకులు అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉన్నాయో. వీడియోకి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్కి మా ఛానల్ని ఫాలో చేయండి. కొంచెం ఉప్పు కారం కలుపుకొని తింటే బాగుంటాయి. ఇవాళ స్నాక్స్ ఫ్రెండ్స్. ఇవి అయిపోగానే చాయ్ పెట్టుకొని వేసుకొని తింటే తృప్తి, నాకు మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ చూస్తా అంటే తొందరగా చాయ్ పెట్టుకొని తాగాలి అని ఉంది ఫ్రెండ్స్.